పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా మోపిదేవి మండలం శివరామపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ మల్లంపాటి ప్రేమానంద మోహన్ గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. వీరు తమకున్న విస్తీర్ణంలో వరి పంట సాగు చేస్తున్నారు. వరిలో తక్కువ ఖర్చుతో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. వీరు ఆచరించే విధానాల గురించి తోటి రైతు సోదరులకు ఛానల్ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. ఆ గ్రామంలో 2012 నుంచి యథ పద్ధతిలో సీడ్ డ్రిల్ ద్వారా విత్తనం వేయడం జరుగుతుందండి. వరిలో 10-20 విత్తనం సాగు చేయడం జరుగుతుంది. వేసవకాలం దుక్కి ప్రధానంగా సమానంగా పడేట్టు చూసుకోవాలండి. మెత్తం దుక్కి ఉండడం వల్ల విత్తనం కూడా సమానంగా సీడ్ డ్రిల్ తర్వాత వేయటం వల్ల వరుసలుగా వచ్చి సమానమైన లెవెల్లో 9 అంగుళాల గ్యాప్తో విత్తనం వరుసనే పట్టడం వల్ల గాలి వెలుతురి సమానంగా వచ్చి దిగుబడులు కూడా బాగుంటాయండి. దాదాపు 12 నుంచి 13 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసాం. ప్రధానంగా చదును చేసుకుని ఉంటే విత్తనం సమానంగా పడుతుంది. వేసేప్పుడు లైన్లు కూడా నీట్గా వస్తాయండి. నేల చదును చేసే ముందు కింద సంవత్సరం అపరాల మిగిలిపోయిన గింజలు ఉంటే పచ్చిరొట్టగా పెరిగి అవి భూమిలో కలిసి ఉండటం వలన నేల సారవంతం అవుతుంది. తర్వాత వరి విత్తనం వచ్చేపాటికి సన్న రకం అయితే 12 కేజీలు, ముతక రకం అయితే 15 కేజీల చొప్పున విత్తన మోతాదు ఉపయోగిస్తామండి. ఈ సీడ్ డ్రిల్లో వేయటం వలన లైన్లు సమానంగా వచ్చి గాలి వెలుతురు సమానంగా వచ్చి సూర్యరశ్మి బాగా సోకుతుందండి. దానివల్ల పురుగు కానీ తెగుళ్ళ సమస్య కానీ తగ్గిపోతుంది. విత్తనం వేసిన వెంటనే పిండి మెతాలిన్ అదే రోజు ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేతో స్ప్రే చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి దాదాపు 3 వారాల పాటు కలుపది మొలవకుండా ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ మొలిసినా కూడా ఒక 20 నుంచి 25 రోజుల టైంలో మళ్ళా నామినీ కోళ్ళు ప్లస్ ఆల్ మిక్స్ కలిపి స్ప్రే చేసుకుంటే అది మిగతా కలుపు కూడా నివారణ అవుతుందండి. ఈ కలుపు మందు కొట్టిన వెంటనే 24 గంటల్లో నీరు కట్టవలసి ఉంటుంది. ఆ నీరు కట్టిన వెంటనే 4-5 రోజుల పాటు నీరు నిల్వ ఉంచితే పూర్తిగా కలుపు నిర్మూలన అవుతుంది. ఈ డ్రిల్ వాడటం వలన సమయం ఆదా అవటం కాకుండా ఈ మనుషులతో చేసే ఇతర ఖర్చు కానీ తర్వాత లేబర్ కాస్ట్ కానీ ఆ సమయం ఆదా అవుతుంది. ఈ సీడ్ డ్రిల్ ఉపయోగించడం వలన ఆరుబడి తర్వాత విత్తనం వేసే కట్టలు వేయటం తద్వారా లేబర్ వినియోగం తగ్గుతుంది. ఒక 10 రోజుల ముందుగా కోతకు వచ్చే అవకాశం ఉందండి. వరి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి. ధన్యవాదాలండి.